ఓకేనా? చూసిరండి. అసలు వాళ్ళు కలుపులేదు మాకు ఏమన్నా కూడా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మొత్తం అలాగే ఉండి అలాగే ఉండి అలానే చెప్పినా పర్లేదు. ఎలా లేకపోతే ఏమండి ఏమండి అందరికీ శ్రీశైలం దర్శనాలు ఎలా జరిగినాయి? కోటప్పకొండ అందరు కూడా హ్యాపీనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా ట్రావెల్స్ తరఫున వచ్చినందుకు మీరు అందరికీ ధన్యవాదాలు అయితే తెలియజేసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, వీళ్ళంతా కూడా మన వాళ్ళేనమాట యాత్రికులు. మనకి అయితే సైట్ సీన్స్ అన్నీ కూడా చూసిన తర్వాత మనకైతే దర్శనానికి అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి వీళ్ళకి స్పర్శ దర్శనానికి అయితే పంపించడం అయితే జరుగుతుందన్నమాట. ఒకసారి అయితే మన వాళ్ళందరినీ కూడా చూడొచ్చు. సుమారుగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 30 మంది దాకా అయితే ఉండడం అయితే జరిగింది కూడా. ఇప్పుడు వీళ్ళకైతే దర్శనాలకు పంపించడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి ఈ 80 మందిలో కూడా మొత్తం అందరూ ఆల్మోస్ట్ అయితే దర్శనాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం అయితే జరిగిందనమాట. అయితే మన వాళ్ళు అయితే స్పర్శ దర్శనం టోకెన్ తీసుకుని వెళ్ళడం అయితే జరిగిందండి. ఇది వచ్చేటప్పటికి 500 రూపాయల కౌంటర్ దగ్గర ఉంటుంది అనమాట. 300 రూపాయలు 150 రూపాయలు కూడా ఇక్కడే ఉంటాయి. కౌంటర్ కూడా ఇక్కడే అనమాట. టికెట్లు కూడా తీసుకునేది కూడా ఇక్కడే కదండి. ఈ 150 రూపాయలు 300 రూపాయల టికెట్లు ఇచ్చేది అనమాట. ఒకసారి చూడొచ్చు క్లియర్ గా ఇక్కడే ఉంటాయి అనమాట. అదే విధంగా ఇక్కడ 500 రూపాయల దర్శనానికి వెళ్ళే సర్వీస్ దర్శనం టికెట్లు కూడా ఇక్కడే. కౌంటర్ కూడా ఉన్నదండి ఇక్కడ. అది అలాగే చెప్పుల స్టాండ్ కూడా ఉన్నది, అది ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి అనమాట. లగేజ్ కౌంటర్ కూడా ఇక్కడే ఉన్నది. అలాగే 150 రూపాయలు 300 రూపాయలు 500 రూపాయలు సర్ఫ్ దర్శనం అన్ని కూడా ఇక్కడ ఉన్నాయండి. ఒకసారి అయితే మనం క్లియర్ గా అయితే చూడొచ్చు. ఇప్పుడైతే మనం స్పర్శ దర్శనం ఇంకొక 15 మందిని అయితే పంపించడం అయితే జరిగింది. మనం మొత్తం 80 టికెట్లు 30 టికెట్లు మాత్రం స్పర్శ దర్శనం అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఇప్పుడైతే చాలా ఫ్లోటింగ్ అయితే ఎక్కువైతే ఉన్నది. 1 అవర్ ముందు పంపించిన వాళ్ళు మాత్రం అయితే చాలా తొందరగా అయితే అయింది అన్నారు. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఎంతసేపు పట్టుద్ది అన్నది మనం అయితే చూడాలి. మనం చూస్తున్నది అన్నదాన కేంద్రం అనమాట. అలాగే ఇక్కడ ప్రసాదాలు విక్రయ స్థలం కూడా ఉన్నది. ఇక్కడ నుంచే మనకైతే రావడం అయితే జరుగుతుంది అనమాట. మన వాళ్ళు అయితే ఇప్పుడు వెయిటింగ్ అనమాట వాళ్ళ కోసం. ఒకసారి మొత్తం ఎగ్జిట్ అనమాట. ఇక్కడికే ఇటు సైడే రావాలన్నమాట. 2026 మన ఫస్ట్ సంవత్సరం అయితే ఈ మన శ్రీశైల క్షేత్రానికి అయితే రావడం అయితే జరిగింది. మనం 1వ తారీఖు రావాలండి. కాకపోతే ఏంటంటే మనకి 2వ తారీఖు అయితే రావడం అయితే జరిగింది అనమాట. అంటే అందరూ కూడా పింఛన్ తీసుకునే వాళ్ళు ఉండడం వల్ల మనకి ఇబ్బంది అవ్వడంతో మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ 2వ తారీఖు అయితే ఈ క్షేత్రానికి తీసుకురావడం అయితే జరిగింది. మనం సుమారుగా 2 బస్సులు అయితే పెట్టడం అయితే జరిగింది. యాత్రికులు మొత్తం కూడా మనకి చాలా సహకరించడం అయితే జరిగిందండి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మనకి స్పర్శ దర్శనాలు మాత్రం 11:30కి అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి వాళ్ళ కోసం అయితే మనం వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి చాలా పెద్దవాళ్ళు కూడా అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగిందండి. చూడండి, చూస్తున్నారు కదండి. ఎగ్జిట్ ప్రాంగణం దగ్గర అయితే మనం అయితే ఉండడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ చాలా మందికి అయితే స్పర్శ దర్శనాలు అయిపోయినాయి అనమాట. మనం వస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మన వాళ్ళు కూడా రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ దర్శనాలన్నీ పూర్తి చేసుకునే యాత్రికులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అయితే సేద తీర్చడం అయితే జరుగుతుంది. అలాగే ఇప్పుడైతే పులిహోర ప్రసాదం అయితే వితరించడం అయితే జరుగుతుంది అనమాట. ప్రసాదం పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ మొత్తం కూడా మనం అయితే చూడొచ్చు. పడమట గోపురం దగ్గర గోపురం కానీ చూసుకున్నట్లయితే చూడండి ఎంత చక్కగా ఉందో. అలాగే అమ్మవారి గోపురం కూడా మనం చూడవచ్చు అనమాట. ప్రజెంట్ గోపురం చూసారు కదండి, కలిసి ఎలా కనిపిస్తుందో.
ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీశైల క్షేత్రానికి అయితే రావాల్సిందిగా కోరుకోవడం అయితే జరుగుతుంది. ఈ సంవత్సరం మనకి 2వ తారీఖున ఆ శ్రీ మల్లికార్జున స్వామివారి అలాగే బ్రహ్మరాంబికాదేవి అమ్మవార్ల దర్శన భాగ్యం అయితే కలగడం అయితే జరిగింది. అలాగే మనతో పాటు 80 మందిని అయితే తీసుకురావడం అయితే జరిగింది. గమనికండి, తక్కువ బడ్జెట్లో ప్రతి టెంపుల్ చూడాలంటే మన ఎంజీ రాజు ట్రావెల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి టెంపుల్ కూడా మీకు దగ్గరుండి చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలియని విషయాలు కూడా మనం అయితే చూపించడం అయితే జరిగింది. ఎందుకంటే ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి కొన్ని విషయాలు అయితే తెలియవండి. అలాంటప్పుడు కొంచెం రిస్క్ పడే అవకాశాలు ఉంటాయి. మాతో పాటు మీరు కానీ వచ్చినట్లయితే కంపల్సరీ అవన్నీ కూడా క్లారిఫై చేసి మీకు తెలియని విషయాలు కూడా మేము చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా ట్రావెల్లో జర్నీ చేస్తారని కోరి ప్రార్థించడం అయితే జరుగుతుంది. సర్వేజన సుఖనోభవంతో. అలాగే ఈ టెంపుల్ కాడి నుంచి మనం నెక్స్ట్ టెంపుల్ చూపించబోయేది సాక్షి గణపతి. అలాగే శిఖరం అయితే ఆపడం అయితే జరుగుతుందండి. ఆ తర్వాత నెక్స్ట్ తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మనం రూమ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. దేవుడి దేవాలు అందరికీ అయితే రూమ్స్ దొరికినాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా రాత్రి అంతా స్టే చేయడం అయితే జరిగింది. అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు. ఎందుకంటే మనకి తక్కువ టైంలో ప్రతి ఒక్కరు కూడా 80 మందికి రూమ్స్ అయితే ఇప్పించడం కూడా జరిగింది. కూడా తీసేసుకున్నాం. మనం అయితే ఇప్పుడు ఇంకా భోజనాలు చేసి బయలుదేరిపోవడం అయితే జరుగుతుంది. మొత్తం స్పర్శ దర్శనాలు కూడా అందరూ కూడా దర్శనాలు చాలా అద్భుతంగా అయితే జరిగినాయండి. కాకపోతే ఏంటంటే స్పర్శ దర్శనాలకు 1 గంట సేపు టైం అయితే పట్టిందనమాట. అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు. ఇక్కడ శ్రీశైలం నుంచి అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం 2 బస్సులు అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కాకతీయ సత్రం దగ్గర అయితే మనం అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ బస్సు అయితే ఇదండి, 40 మంది. అదేవిధంగా రైట్ గోవిందా 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 ఇది 2వ బస్ అనమాట. ముందు ఫస్ట్ వెళ్ళింది ఫస్ట్ బస్ అండి, 2వ బస్ అనమాట. ఇప్పుడు హనుమాన్ ట్రావెల్లోనే మనకి సాయి మహాలక్ష్మి 2వది అనమాట. ఇప్పుడు మనం అయితే ఇదిగోండి కాకతీయ సత్రంలో అయితే ఈ 80 మందికి అయితే సీట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. మనకైతే ఇప్పుడు సాక్షి గణపతి దగ్గర అయితే దర్శనాలన్నీ పూర్తి అయిపోయినాయండి. ఇక్కడి నుంచి మనం అయితే శిఖరం దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. 80 మంది కూడా చాలా అద్భుతంగా దర్శనాలని పూర్తి చేసుకోవడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ కొంచెం పార్కింగ్ ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే చాలా ఇబ్బంది, పెద్దవాళ్ళు అలాగే చాలా చిన్నపిల్లలు అందరూ కూడా ఆడవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే దాదాపు 1/2 కిలోమీటర్ ఉన్నదండి. 1/2 కిలోమీటర్ నుంచి మనకి ఇక్కడ బస్సులు అయితే చూడండి ఒకసారి చాలా దూరం అయితే మీకు కనిపిస్తుంది. గుడి ఇంత దూరంలో బస్సులు పెట్టాలంటే పెద్దవాళ్ళు నడవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడ పార్కింగ్ని ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని మా ఉద్దేశం అండి. ఎందుకంటే చాలా మంది అయితే నడవలేక చాలా ఇబ్బంది పడుతున్నారని మేమైతే తెలియజేసుకోవడం అయితే జరుగుతుందనమాట. ఒకసారి చూడొచ్చు ఎంత దాదాపు కిలోమీటర్ నడవాల్సి వచ్చిందండి. పెద్దవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కొంచెం దయచేసి ఎవరైనా కూడా స్పందించి కంపల్సరీ ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసేటట్టు అయితే చూడాల్సిందిగా కోరుచున్నాను. ఇదిగోండి ఎంత దూరం అయితే ఉన్నది, అసలు చాలా ఇబ్బంది అయితే పడ్డారనమాట. ఈ 80 మందిలో చాలా మందికి మోకాళ్ళ నొప్పులు అలాగే కాళ్ళు నొప్పులతో ఇబ్బంది పడే అవకాశం ఉన్నదండి. అయినా కూడా ఇంత దూరం అయితే చాలా కష్టపడి నడవడం అయితే జరిగింది. దయచేసి ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసినట్లయితే చాలా బాగుంటుందని మా ఉద్దేశం అండి. ఒక విన్నపం కూడా చెప్పుకోవడం అయితే జరుగుతుంది అనమాట మా ఛానల్ తరఫున. వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద మొక్కలు కూడా అనాథ రక్ష గోవిందా గోవిందా. జై శ్రీరామ్ జై శ్రీరామ్. నడికలపూడి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ గంగేశ్వర స్వామి వారికి, శ్రీ మల్లికార్జున స్వామి వారికి, బ్రహ్మరాంబిక మాతకు జై హనుమాన్ జై హనుమాన్. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, లక్ష్మీ నరసింహ స్వామికి, అయ్యప్ప స్వామికి, స్వామియే స్వామియే స్వామియే. అది చూసారా ఎంటర్టైన్మెంట్ 2వది చూపించుకుంటాను. మరి నేను తీసుకెళ్ళింది మీరు నిజమే కదా, నేను చెప్పేది కూడా ఫ్యాక్టే కదండి. గోవిందా ఆపద మొక్కలు కూడా అనాథ రక్ష గోవిందా గోవిందా.
గంగా పార్వతి సమేత శ్రీ గంగేశ్వర స్వామి వారికి, జై గంగానమ్మ తల్లికి, స్వామి స్వామి, ఓం నమ శివాయ, లక్ష్మీ నరసింహ స్వామికి, జై సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, ఓం నమ శివాయ, జై శ్రీరామ్, జై హనుమాన్, ఓం నమ శివాయ. ఫ్రెండ్స్ మనం అయితే సేఫ్ గా అయితే ఘాటి దిగిపోవడం అయితే జరిగింది. మనం దగ్గర ఒక 1.5 hour అయితే పట్టింది అనమాట ఈ ఘాటి దిగడానికి. మనం అయితే ఇక్కడైతే ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వాటర్ లో టిఫిన్ చేసి మనం అయితే మళ్ళీ మన యాత్ర కొనసాగించడం అయితే జరుగుతుంది. హాయ్ నమస్తే ఫ్రెండ్స్, మన ఈ శ్రీశైల యాత్రకి రథసారథులు మన రెడ్డి అన్న అయితే చాలా సపోర్ట్ అయితే చేశారు. ఇప్పుడు మనం అయితే దూరణాలు అయితే రావడం అయితే జరిగింది. చాలా సంతోషంగా అన్ని టెంపుల్ కూడా చాలా చక్కగా అయితే దర్శనాలు అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడైతే దూరణాల్లో అయితే ఆపడం అయితే జరిగింది. టిఫిన్ చేసిన అనంతరం మనం అయితే ఎవరు గమనిస్తారనుకో అంటే తిరుపతి అయితే జరుగుతుంది అనమాట. ఈ ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయితే అవడం అవుతుంది. వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ గమనిస్తారని దింపేటప్పుడు వాళ్ళ మాటల్లోనే మనం విందాం. ఈ యాత్ర గురించి కంపల్సరీ ఎలా చూపించామన్నది, మనం ఎలా తీసుకెళ్ళామన్నది, మన డ్రైవింగ్ గురించి, అలాగే మన మనం చేసిన విధానం ఎలా ఉన్నది, ట్రావెలింగ్ విధానం ఎలా ఉన్నది అన్నది కస్టమర్ మాటలోనే నెక్స్ట్ విందాం. ఓకే, అయితే క్యాలెండర్ జరిగింది. న్యూ ఇయర్ స్పెషల్ అనమాట. మనకి డ్రైవర్ అన్నది ముందు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన కస్టమర్ కూడా చేస్తాం. అన్న మా డ్రైవర్ 2 బస్ అనమాట. డ్రైవర్ అన్నకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. మన న్యూ ఇయర్ క్యారెక్టర్ అయితే మన డ్రైవర్ ప్రాజెక్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. వీళ్ళ సపోర్ట్ మనకు ఉండడం వల్ల ఈ రోజు ఇక్కడ వరకు గమ్యస్థానానికి అయితే మనం అయితే రావడం అయితే జరిగింది. దూరణాలకు అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు టిఫిన్ చేసిన అనంతరం అయితే ఒక్కరిని కూడా వాళ్ళ గమ్యస్థానానికి సేఫ్గా అయితే తిప్పడం అయితే జరిగింది. మన రాధసారథులకు కంపల్సరీ మాకు ఏంటంటే ప్రతి విషయాలు కూడా మాకు సపోర్ట్గా ఉండి అందరికీ కంపల్సరీ మాకు కావాల్సిన ప్రదేశాల్లో ఆపడం వల్ల మాకు ఇంత జర్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. కాబట్టి మనందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడం అయితే జరుగుతుంది మన ట్రావెల్స్ తరఫున. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే కస్టమర్లు కూడా మన క్యాలెండర్లు అయితే ప్రొవైడ్ చేసాం కాబట్టి ఇప్పుడైతే మన సీట్లోకి వెళ్ళి ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే ఎవరికైనా మన ఇచ్చేయండి, పక్కన ఉంటారు కదా. ఓకేనా? అదేలేండి, ఉన్నా కానీ ఏది ఆయన ఏరైనా ఇంకోటి ఎవరికోరు ఇవ్వండి మీ తరఫున. అంతే కదా, మీ తరఫున నా దగ్గరికి వచ్చి పర్లేదు, ఎవరికొరకు ఇవ్వండి అందరికి. అందుకే ఎక్కువ ఎవరికొరకు ఇవ్వండి. పక్కన వాళ్ళు వస్తారు కదా. ఇవ్వండి.
ఇబ్బంది ఉంది అందరికీ తెచ్చంగా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు. మరిన్ని యాత్రగా ప్రతి ఒక్కరు వస్తారని మనస్ఫూర్తిగా మా ట్రావెల్స్ మీరు అందరూ మా వల్ల కానీ ఏమన్నా చిన్న చిన్న తప్పులు కానీ ఏమన్నా జరుగుంటే అందరూ పెద్ద మనసు చేసుకుని క్షమిస్తారని కోరుకుంటున్నా. మళ్ళీ మళ్ళీ మా యాత్రలో రావాలి. ఓకేనండి. చిన్న చిన్న ఏమన్నా ఉన్నట్టయితే కంపల్సరీ పెద్ద మనసు చేసుకోవాలి. ఎప్పుడు మన బస్కి ఇలాగే రావాలా? ఈ సంవత్సరం ఏమండి, ఈ సంవత్సరం చెప్తున్నానండి. అంటే మీకు ఇవ్వలేదు, జనసభ ఉద్యోగి చెందాలి కదా, ప్రతి ఒక్కరికి వచ్చిన అందరికీ వాళ్ళన్న ఉద్దేశంతో చేయించాను. ఇద్దామండి, ఏమండి దేవుడు సహకరిస్తే వచ్చే సంవత్సరం ఇంకోటి, అంతే కదా. పర్లేదండి, దగ్గర కంపల్సరీ అండి. దేవుడు అలాగే చూస్తే పెడదామండి. ఏమైంది అంటే 2025 ఉంటుంది కండి, 2026 కదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అన్నా పానిచ్చే జాయిగా తీసేసుకుందాం. అంతా అయిపోయిన తర్వాత నేనే చెప్తున్నా. అయ్యో నువ్వు పట్టుకోమ్మా, వద్దులే అంటాం. పెడతాను ఇంకోటి వీడియో తీయమంటారు. మీరు ఎవరు అడగలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అవి తీసుకొస్తాను, అవి తీసుకురా. దేవుడు కనబడుతుంది. ఏమండి మాయా ఏమండి అందరం ఒకసారి ఏమండి ప్రతి ఒక్కరు కూడా నా ఈ ట్రావెలింగ్ చేసినందుకు శ్రీశైల యాత్రకు వచ్చిన వాళ్ళకి ప్రతి పక్కన 10 ఒక్కరికి ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నానని. అదేవిధంగా నా వల్ల కానీ ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్లు కానీ జరిగింటే కంపల్సరీ పెద్ద మనసు చేసుకుని శ్రమిస్తారని కోరుకుంటున్నాను. ఓకేనండి. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. నా వల్లే ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్లు జరిగితే కంపల్సరీ అర్థం చేసుకుని క్షమించాలి. ఓకేనా. అదొకటి మనం కంపల్సరీ ప్రతి యాత్ర అయితే మన ట్రావెల్స్ ద్వారా జరుగుతుంది. కాశీ కానీ, రామేశ్వరం కానీ, అయోధ్య కానీ అన్నీ కూడా చిన్న చిన్నవి కానీ. ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ మంత్ మనకి సమ్మక్క సారక్క జాతరలు తెలంగాణలో జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా జాతరకి రావాలి అనుకుంటే కంపల్సరీ ఫోన్ చేయండి. ఈ నెంబర్ క్యాలెండర్లు ఉన్నాయి.
మీకు ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కంపల్సరీ ఏ సినిమా కావాలి? పుష్ప ఉంది, 8 వసంతాలు అంటే అది ఉంది. ప్రతి ఒక్కరు గ్యాదర్ చేసుకోవాలి కాబట్టి దేవుడి సినిమానా? ఏమండి పెడదామండి, అన్ని పెడదాం మీ అందరికీ. ఏమండి ఓకే కదా, మీ అందరూ సాటిస్ఫాక్షన్? ఈ శ్రీశైల యాత్ర ఎలా జరిగింది? థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వల్ల ఏదైనా తప్పులుంటే మళ్ళీ ఇంకోసారి చెప్పురా, పేరు ధన్యవాదాలు చెప్పుకున్నా ఉంటండి. అవి కూడా మమ్మల్ని తీసుకెళ్ళాలి. అవి కూడా కంపల్సరీ తీసుకెళ్తాం, కంపల్సరీ పెద్ద మంది చేసుకుని చెల్లించాలి. అలాగే కాశీ అయోధ్య యాత్ర నెక్స్ట్ మంత్ లో ఉంది. అలాగే రామేశ్వర యాత్ర ఉన్నది, కర్ణాటక యాత్ర ఫిబ్రవరి మార్చి నెలలో ఇవి ఉన్నాయండి. అరుణాచలం మాత్రం 25వ తారీఖు ఉన్నది. తర్వాత వచ్చి సమ్మక్క సారథి మాత్రం 25 జనవరి ఫిబ్రవరి నెలలో ఉన్నది. డేట్ ఫిక్స్ చేయలేదు. ఎవరైనా వచ్చాలంటే ఫోన్ నెంబర్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు ఫోన్ చేయండి. ఎంతమంది వస్తారో ఏంటన్నది, సరేనా? సరే అండి. దాన్ని బట్టి చెప్పండి. మరొక యాత్రలో కలిసిపోతాం అందరం కూడా. ఈ శ్రీశైల యాత్రకి విచ్చేసిన 80 మందికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది మా ఛానల్ తరపున. మీకు టెంపుల్ దగ్గరే ఉండి ప్రతిదీ కూడా మీకు క్లియర్గా చూపించాలని అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఎవరైనా తీర్థయాత్రలకి రావాలి అనుకుంటున్నారా అయితే ఎంజీ రాజు ట్రావెల్స్ని సంప్రదించినట్లయితే దగ్గరుండి మొత్తం టెంపుల్స్ మొత్తం కూడా చూపించి ఇలా వీడియో రూపేణ పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ట్రావెల్స్లో రావాలని కోరి ప్రార్థించడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని కోరుకోవడం అయితే జరుగుతుంది. ఇలాగే ఈ వీడియో కూడా ప్రతి ఒక్కరికి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. మా తీర్థయాత్రల్లో భాగస్వాములు కావాల్సిందిగా కోరుచున్నా. నమస్కారం, సర్వే జన సుఖనోభవంతో. తెల్లారుజామున 4వ తారీఖు అయితే మనం ఇక్కడికైతే రావడం అయితే జరిగిందండి. ఉదయానికి యాత్ర అయితే ఇక్కడతో అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగిందండి. ఏమండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మరొక యాత్రలో కలుసుకుందాం. రమ్మన్నారా? ఆల్మోస్ట్ అయితే మొత్తం అందరూ కూడా దిగిపోయారు. ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఏమంటే దర్శనాలు అన్ని పర్ఫెక్టేగా. మళ్ళీ మరొక యాత్రలో కలుసుకుందాం. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు.